కొంతమంది యవ్వన బిడ్డలు ఉంటారు, ఉద్యోగం సద్యోగం ఏం చేయరు, చేయరు, పొరపాటుని చేయరు. మరి ఏం చేస్తారు? రోజుకు 6 పూటలు తింటాడు వాడు, 3 గంటలు జిమ్ములు గడుపుతాడు, 8 గంటలు నిద్రపోతాడు. జిమ్ములో గడిపి 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 ఎక్సర్సైజ్ చేసి కండలు తిరుగుంటేగా అంతకు నుప్పు దాకా ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నవాడు ఎప్పుడైతే కండలు తిరిగినాయో, నరాలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో, ఇప్పుడు టీషర్ట్ వేసుకుంటాడు. అంతకుముందు ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాడు. ఇప్పుడు ₹1,00,000 వాచ్ కొన్నాడు. ₹1,00,000 వాచ్ కొన్న తర్వాత ఏ హ్యాండ్స్ చొక్కా వేసుకుంటాడు? జనాల మధ్యలోకి వెళ్ళి, టైం ఎంత అయిందిరా ఇట్లా అంటాడు. నా వాచి చూడాలి, నా హోదా చూడాలి. కనపరుచుకునే ఆత్మ ఫిలిష్తీయుడి ఆత్మ. కొంతమంది యవ్వన ఆడబిడ్డలు ఉంటారు, శరీర సౌష్ఠవం బయట కనపడేటట్లుగా స్కిన్ టైట్ బట్టలు అన్యులు వేసుకుంటారు. వాళ్ళ జోలి మనకు అవసరంలా. నేను చెప్పే మాటలు నా పిల్లలు క్రైస్తవ సంఘానికి మాత్రమే నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఇది అన్యులకు కాదు. యేసుక్రీస్తు రక్తముతో కడగబడే వ్యక్తుల్లో ఎవరైనా ఇదిగో స్కిన్ టైట్ బట్టలు వేసుకొని నా శరీర సౌష్ఠవం 10 మందికి కనపడాలి, నా అవయవ సౌష్ఠవం 10 మందికి కనపడాలి, ఆ మనస్తత్వం ఎవరిలోనైనా ఉన్నదా అంటే దాని అర్థం గొలియాతుగాడి ఆత్మ పరిపాలన చేస్తుంది, ఫిలిష్తీయుడి ఆత్మ వ్యక్తుల మీద పనిచేస్తుంది. జాగ్రత్త. శరీర సౌష్ఠవం బయట కనపడేటట్లుగా ఇలాంటి బట్టలు వేసుకొని వెక్కిలి చేష్టలు చేస్తారు. ఈరోజు ఎక్కడ చూసినా, ఏ ప్రాంతంలో చూసినా ఈ గొలియాతుగాడి ఆత్మ కింద బ్రతుకుతున్న వ్యక్తుల్నే మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడు తల్లులారా, కప్పుకోవటం నేర్చుకోండి, విప్పుకోవటం నేర్చుకోవద్దు. కప్పుకోవటం దైవికమైన ఆరాధన, విప్పుకొని తిరగటం దయ్యపు ఆరాధన. అమెరికాలో ఒక పాస్టర్ గారు చర్చెస్కి కొంతమంది యవనాడ పిల్లలు, వివాహమైన తల్లులు మిడ్డీలతో వస్తే ఊరుకోలేదు ఆయన. ఏ అమెరికన్స్, దిస్ ఈస్ హోలీ ప్లేస్, పరిశుద్ధుడైన దేవుడుండే స్థలం ఇది. ఇష్టానుసారమైన బట్టలతో రావద్దు, శరీరాన్ని కప్పుకొని రండి. సావుకుడు చెప్పిన మాట, మందిరానికి వచ్చినప్పుడు కప్పుకొని తర్వాత విప్పుకోమని కాదు. ఎక్కడికి వెళ్ళినా దేవుని పిల్లలు దైవభక్తి కలిగిన వారికి తగినట్లుగా మనం బ్రతుకుతాం గాక. శరీర సౌష్ఠాన్ని కనపరుచుకునేవాడు ఫిలిష్తీయుడు.